క్రీస్తు పేరిట అందరికీ వందనాలు, శుభములు. దేవుని సేవకులు, దేవుని సేవకురాళ్ళు, వారి కుటుంబం ప్రభుని నమ్మకం ముందు ఏమీ లేని వారుగా ఉన్నారు. ప్రభు పని సేవ చేయలేని వారు సేవకులుగా మారి సేవ చేస్తూ ఆత్మలు సంపాదిస్తున్నారా, ఆస్తి సంపాదిస్తున్నారా అంటే ఆస్తే. రోమా 16:18. వారు దేవుని దాసులు కాక తమ కడుపునకే దాసులు. ఆస్తులు నింపుకుంటున్నారు, పిల్లల్ని పెద్ద పెద్ద చదువు చదివిస్తున్నారు. ఒక సేవకురాలు, మీరు మా పిల్లల ఫీజులు కట్టాలని చెప్పి బలవంతంగా తన అనుచరులను పంపించి కానుకలు వసూలు చేపిస్తుందట. పిల్లరా, సంఘం అంటే సంఘాన్ని కాసేవాడు సంపాదించుకోవాలి, ఆత్మలను, ఆస్తులు కాదు. పిల్లల చదువులు అవసరం, కానీ బలవంతంతో పిల్లల చదువులకు ఫీజులు సంఘస్థులతో వసూలు చేయడం అనేది దారుణం. దేవుని సేవకులు ఆస్తులు కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, డేవిడ్ లివింగ్స్టన్ అంతెందుకు, కర్నూలు ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేసినటువంటి సేవకులు, మిషనరీస్ ఆస్తులు, ఆరోగ్యం అన్నీ కోల్పోయినారు. అంతెందుకు, డాక్టర్ విలియం కేరీ 2 కుమారులను కోల్పోయినాడు, ఆస్తులు కోల్పోయాడు. ఇంకా అంత ఎందుకు, కేసీ కెనాల్, గోదావరి కొవ్వూరు బ్రిడ్జి కట్టినటువంటి దేవుని దాసులు తెలుసు కదా, ఆయన అందరికీ పరిచయం. ఆయన 2 కాలువలు కట్టించాడు. ఆయన గురించి ఎవరికి తెలియదు, అసలు ఆయన పేరు కూడా తెలియదు. నేను ఎందుకు పేరు చెప్తుంటే మీరు తెలుసుకోవాలని. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కట్టినాడు కాటన్ దొర గారు. వారు ఆస్తులు చివరికి తాను గుర్రము, టేబుల్, ప్లేట్లు, బూట్లు అన్నీ అమ్ముకొని నిర్మించినది కాలువ. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం బ్యారేజ్. ఈ బ్రిడ్జిలు కట్టడానికి మూలకారకులు దేవుని సేవకులు. సేవలు ఖర్చు పెట్టారు, చివరికి ఖర్చు అయిపోయినారు. కానీ ఈ దినాల్లో సేవకులను చెప్పుకునే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. పిల్లల్ని, భార్యలు తీసుకెళ్ళి ఫారెన్ దేశాల్లో ట్రిప్పులు చేస్తున్నారు. బాధాకరం. మిషనరీస్ ఏమో ప్రాణాలు, ఆస్తులు కోల్పోతే, ఇప్పుడున్నటువంటి సేవకులు ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. బాధాకరం, దుఃఖకరం. కాబట్టి ఆలోచించండి, సేవ అంటే సంపాదన కాదు, ఖర్చు చేయాలి.